సుభద్ర వాళ్ళు భోజనానికి వస్తున్నారే వాడు చూసి ఏమంటాడునని భయంగా ఉంది. ఆగిపోమని చెప్దాము బామ్మ. చూద్దాం చూద్దాం. అందరూ భోంచేస్తున్నట్టే వాళ్ళని కూడా బంతిలో కూర్చొని భోంచేయమని చెప్పు. వాళ్ళకెవరూ రెడ్ కార్పెట్ వేసి పెట్టరని చెప్పు. ఏం మాట్లాడుతున్నావమ్మా? నేనున్న చోట నాకు నచ్చని వాళ్ళు, నేను ఆశయించుకునే వాళ్ళు ఉండకూడదు. వాళ్ళని ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. ఇంకొక క్షణం కూడా వాళ్ళు నా ముందు ఉండకూడదు. వద్దు, ఇంకేం చెప్పొద్దు. సుభద్ర వెళ్ళిపోవే, మీకు దండం పెడతాను, వెళ్ళిపోవే. మీకే చెప్పేది, వెళ్ళండి. ఆగండి. నాన్న, వాళ్ళు కూర్చోవాలి, నువ్వు వడ్డించాలి. అలివేలు, నాన్న, నేను చెప్పిన దానికి మీరు కాస్త ఆలోచించండి. ఒకసారి రండి, చెప్తాను. రండి నాన్న, రండి. నాన్న, మీకు చిన్న కథ చెప్పనా? నేను చెప్పిన కథ చెప్తుందా? జింకని వేటాడి వేటాడి వెంటాడి వెంటాడి చంపే పులి జింక తన ఎదురుగా కనిపించినా ఏమి అనకుండా వదిలేసిందనుకో, అప్పుడు ఆ జింక ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటదమ్మా? అమ్మాయి అనుకుంటా. కాదు, ఎందుకు నన్ను వెంటాడడం లేదు అని భయం ఇంకా ఎక్కువ అవుతుంది. ఇది నాకంటే తెలివైందే. జింకని చంపకుండా జింకని తినకుండా వదిలేసి అలాగే చూస్తూ ఉండిపోయిందనుకోండి నాన్నగారు, ఆ జింక పరిస్థితి ఎలా ఉంటుంది? బతుకు జీవుడా అనుకుంటా. అనుకోదు. ఎందుకు పంజా విసరడం లేదు, ఎందుకు మెడ పట్టుకోలేదని జింక గుండె కొట్టుకుంటుంది. జింకకి క్షణక్షణం నరకం కనిపిస్తుంది. నువ్వు చెప్పే కథకి ఇక్కడ జరిగేదానికి సంబంధం లేదు కదమ్మా. ఉంది, చాలా పెద్ద సంబంధమే ఉంది. ఏంటో అది? నాన్న కూడా వాళ్ళని అలానే వదిలేశారంటే వాళ్ళు గిలగిల్లా కొట్టుకుంటారు. నాన్నగారు, అదే కాక ఆ మూలన కూర్చోపెట్టి కాస్త అన్నం పడేస్తే మీ గౌరవం కూడా పెరుగుతుంది నాన్నగారు. నువ్వు చెప్పిందేం బాగాలేదమ్మా, బావకు అసలు నచ్చలేదు. బుర్ర తక్కువ వెదవా, నా కూతురు చెప్పింది అక్షరాల నిజం రా. నా కూతురు చెప్పినట్టే చేస్తా. ఆనందం నాకు, ఆవేదన వాళ్ళకి, సంతోషం నాకు, నరకం వాళ్ళకి. రే చిట్టి, వాళ్ళను కూడా జనంతో పాటు ఏదో ఒక మూలలో కూర్చొని జనమని చెప్పు. అలాగే బా. సర్పంచ్ గారు చెప్పారు కదా, వచ్చి కూర్చోండి. పదండి సుభద్ర.
నాన్న మీరేంటి అందరూ అంత సంతోషంగా ఉంటే మీరు డల్ గా ఉన్నారు? ఆ ముష్టి వాళ్ళకి ఒక ముద్దు పడేయండి. వెళ్ళండి నాన్న. బా తీసుకోండి నాన్న. ఇంకా ఏంటి మా సర్పంచ్ గారు అది పెట్టడమే ఎక్కువ. తినండి. మన ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా మన చేతుల మీద డబ్బులు పంపిణీ అవ్వాలి. అలాంటిది ఎవడో రూపాయి బజాని అడగలేదు, ఓ రూపాయి పట్టుకొచ్చేవలేదు. అసలు ఎలా జరుగుతుంది రేపు ఈ ఖర్చు? చిట్టుబాబు గారు భోజనాలు అదిరిపోయినాయండి. బయలుదేరండి బయలుదేరండి. వెళ్ళొస్తామండి. వెళ్ళండి, మళ్ళీ రాకండి. ఇంక భోజనాలు లేవు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఆ టెన్షన్లతో మేము చేస్తుంటండి. హలో మాట ఓ నిమిషం ఫోన్ పక్కన తర్వాత మాట్లాడతా. చెప్పు మావయ్య. ఇప్పుడు ఈ ఫంక్షన్ మొత్తానికి ఖర్చు ఎంత అవుతుంది? నాకేం తెలుసు, నన్ను అడుగుతున్నావు? మరి ఎవరికి తెలుస్తుంది? పద్దు అరేంజ్ చేసిందిగా, దాన్ని అడుగు. కరెక్ట్ కరెక్ట్. పద్మావతిని అడుగుతాను, నువ్వు ఫోన్ మాట్లాడుకో. పద్మావతి, అమ్మ పద్మావతి. పద్మావతి, అమ్మ పద్మావతి. పద్మావతి ఎక్కడికి? అమ్మ పద్మావతి, అమ్మ పద్మావతి. రామలక్ష్మి భోజనం చేయరా? లేదండి. వెళ్ళండి వెళ్ళండి, భోజనం చేయండి. వెళ్ళండి. ఏంటి మావయ్య? అమ్మ పద్మావతి, ఈ ఫంక్షన్ కి ఎంతకొచ్చింది? నాకేం తెలుసు? అదేంటమ్మా, నువ్వే కదా ఈ అరేంజ్మెంట్స్ అని చేసింది. అంటే అది అడుగుతుంటే చెప్పవేంటమ్మా? చేసింది నేనే, కానీ ఖర్చు ఎంత అయిందో అతనికి తెలుసు. అతనెవరు? నాకేం తెలుసు? ఇప్పుడే కదా నువ్వు అతనన్నావు. నీకు అలా వినిపించిందేమో, నేను అలా అనలేదు. అదేంటమ్మా నువ్వు మాట మార్చేస్తున్నావు? నాకు పని ఉంది మావయ్య, ఇప్పుడే వస్తాను. అమ్మ పద్మావతి, పద్మావతి. ఇదేదో మల్లెపూల వ్యాపారం లాగా ఉందా? చిట్టుబాబు గారు ఏంటి మల్లెపూల వ్యాపారం అంటున్నారా? మల్లెపూల వ్యాపారం ఎట్టుకుంటారండి? కాదురా, మటన్ కొట్టెట్టుకుందాం అనుకుంటున్నాను. లోన్ ఇప్పిందావా? అంత ఎటగారం ఎందుకులేండి. ఇదిగోరే కాసే, నిన్ను మాట్లాడుతాను, తెలిస్తే అని చెప్తాండి. అడగండి. ఈ అన్నదాన కార్యక్రమం ఎవరు అరేంజ్మెంట్ చేశారు? అసలు ఇది అన్నదాన కార్యక్రమమేనా? అదెన్ని వాళ్ళు అడిగారా? నువ్వెందుకు సాకయ్యో? అది ఆ మేనేజర్ గారు వస్తున్నానండి. ఒరే కాసే, ఎవరో పిలకుండానే పిలిచినట్టు వెళ్ళిపోతాడేంటి? డౌటింగ్ లేదు,
ఇదేదో మనం ఛేదించాల్సిన విషయమే. ఒరే నెల తక్కువ సన్నాసి ఏంటి ఓ అని చేతులు నలుపుకుంటున్నా? అంటే నీ కంగారేంటో చెప్పరా? అది కదక్క, ఈ అన్నదాన కార్యక్రమం మొత్తం పద్మావతి చేయించమని బ్యాంక్ మేనేజర్ గారు చెప్పారు. పద్మావతి దగ్గరికి వెళ్ళి అమ్మ ఈ కార్యక్రమం మొత్తానికి ఎంత ఖర్చు అయింది లెక్కలు చెప్పమ్మా అంటే నాకేం తెలుసని తప్పించిపోయింది. మరి ఇంత పెద్ద ఫంక్షన్ కే ఖర్చు ఎవరు పెట్టారా అని ఈ మేధావి అనుమానం. ఒరే బుర్ర తక్కువ సన్నాసి నేను చెప్పనా? చెప్పండి. ఎందుకే బామ్మ జడుచుకుంటాడు? అక్కయ్ ఏంటలా గాలి తీసేతనా? ఈ సిట్టుబాబు గురించి నీకు తెలదండి. అయితే నేను చెప్తాను విను. చెప్పండి చెప్పండి. సుభద్ర కొడుకు చేయించాట. సుభద్రని కొడుకా? అరవకురా అడ్డగాడిదా. భయపడతాడని ముందే చెప్పానా? ఇప్పుడు ఇంకో మాట చెప్తాను విను. ఇంకేం బాంబు వెళ్తారన్నా బాబా? ఇది నిజంగా అన్నదానం కాదురా, మరి సుభద్ర శ్రీధరల పెళ్లి రోజు భోజనం. పెళ్లి భోజనం? ఉండు బామ్మ. ఒరేయ్ తమ్ముడు తమ్ముడు, ఒక్కటి పీకితే వాడే షాపు నుంచి బయటకు వస్తాడే. ఇంత షాకింగ్ న్యూస్ చెప్పారేంటండి? వెళ్ళి మీ బావతో చెప్తావా? చెప్తే చంపాడా? అయినా మీరు ఎంత పెద్ద నిజం దాచి నన్ను వాడుకుంటారా? నిన్నొక్కడనే కాదురా, బలరాముణ్ణి అలివేల్ని కూడా వాడుకున్నాం. ఇదంతా ఎవరి ప్లాన్? అదంతా పైవాడి ప్లాన్ రా. బాగా తెలిసిందంటే అందరినీ పయ్యోడు జరిగే పంపించేస్తాడు. అదంతా అప్పుడు చూసుకుందాంలే. జానకి నువ్వు రావే. అయ్యి బాబోయ్, బావని అంతలా మోసం చేశారు. నువ్వు చేసిన మోసం కన్నా ఏ మాస్టర్ గారు కడుపు నిండా తిన్నారా? తిన్నా మేనేజర్ గారు. ఏమే సుభద్ర, ఇప్పుడు నీకు సంతోషమే కదా? మాటల్లో చెప్పలేనంత సంతోషం బామ్మ. అత్త, నీ మేనకోడలు ఇచ్చిన మాట నెరవేర్చింది. ఈ క్రెడిట్ అంతా నాదే. ఏమంటారు వెంకీ గారు? అయ్యో అవునవును, ఇది మొత్తం మీ క్రెడిటే. అసలు పద్మావతి గారు మాట ఇచ్చారంటే మాట తప్పేది లేదంతే. అవును సుభద్ర, రాత్రి వెంకటేశ్వర్లు వచ్చాడంట కదా, ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడా? అది అంటే అంటే వదినా, అది చెప్పు సుబ్బు. బామ్మ, అది బావొచ్చాడన్నది నిజమే, కానీ అలాగే వెళ్ళిపోయాడు. అవునా? ఎందుకు వెళ్ళిపోయాడే సుబ్బు? నాన్న చేసిన పని చూసి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతుంటే ఎలా పంపించావు సుభద్ర? చాలా సంవత్సరాల తర్వాత వచ్చాడు, మేమందరం చూసేవాళ్ళం కదా. అవునే సుబ్బు, ఏదో ఒకటి చెప్పి ఉంచకపోయావా? మీరు ఇలా హాస్పిటల్లో తప్పులేదండి, కానీ ఏ కొడుకు మాత్రం భరించగలుగుతాడు చెప్పండి? అది నిజమేలే.
ఇంతకీ వెంకటేశ్వర్లు ఎలా ఉన్నాడు సుభద్ర? చిన్నప్పుడులాగే రింగుల జుట్టుతో తెల్లని రంగులో ఉన్నాడా? అబ్బా అది చెప్తుంది నువ్వు ఉండు. అబ్బా వాడి రూపురేఖలు ఎలా ఉన్నాయో చెప్పవే సుభద్ర. నీ మాటల్లో బాగా ఊహించుకుంటాం, చెప్పత్తా? ఆ, తప్పదా? తప్పదు చెప్పు. సరే అయితే అందరూ వినండి. 6 అడుగుల పొడవున్నాడు. బంగారు రంగులో ఉన్నాడు. చేప కళ్ళ లాంటి చిన్న చిన్న కళ్ళతో నవ్వితే ముత్యాలు రాలుతాయేమో అన్నట్టు పళ్ళ వరుస. హా, ఇంకా ఇంకా చెప్పాలంటే చాలా లక్షణాలున్నాయి. అబ్బబ్బబ్బబ్బా, మాట తీరు ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పవే. ఏం చెప్పేది బామ్మ? మంచితనంలో రాముడు, బుద్ధిలో బుద్ధుళ్ళా ఉన్నాడు. అత్తా, నువ్వు చెప్పిన లక్షణాలన్నీ మిక్సీలో వేసి బావ ఫ్లెక్సీ చేసుకోవాలనుందత్తా. అచ్చం నా మొగుడు పోలికలతోటే ఉన్నాడే. బామ్మ, ఆహా. ఊహించుకునే దురదృష్టం లేకుండా కళ్ళారా చూసుకునే అదృష్టం కలిగి ఉంటే చాలా బాగుండేది. సుభద్ర చెప్పిన లక్షణాలన్నీ ఒకే చోట పేర్చితే అచ్చం మన బ్యాంక్ మేనేజర్ వెంకిలా ఉంటాడు. అంటే మీ అబ్బాయి కూడా నాలా అందంగా ఉంటాడా? అవును బాబు. అంటే గ్రేట్ అండి. హలో, మీరు కొంచెం తగ్గండి. మా అత్త చెప్పిన పోలికలకు మీకు ఏమాత్రం సంబంధం లేదు. హా? అంటే అంటే ఏంటి సార్, నేను అందంగా లేనా? ఉన్నావు కానీ ఏదైనా నా ముని మనవుడంత అందంగా లేవురా అబ్బాయి. బామ్మ, మనం ఇక్కడే ఉంటే ఆయనకి డౌట్ వస్తుంది. మనం వెళ్దాం పదండి. అలాగే, అలాగే. మీరు తర్వాత రండి. అలాగే. ఏం మాస్టర్, హ్యాపీ కదా? ఇంకా బయలుదేరుతాం రా వెంకీ. అప్పుడే బయలుదేరటమా? అసలైన ఘట్టం బ్యాలెన్స్ ఉంది మాస్టర్, అదయ్యాకే మనం బయలుదేరతాం. ఇంకేంట్రా? మీ పెళ్లి రోజు నాడు మంచినీళ్ళు కూడా కంఠం దిగవని శపథం చేసి కూర్చుని పాటిస్తున్న మీ అన్నయ్య చేత మీ పెళ్లి భోజనం తినిపిస్తానమ్మా. మీ అన్నయ్య చేత మీకు అన్నం వడ్డించేలా చేస్తానని చెప్పాను కదా, మరి అది నెరవేరింది కదా. ఇప్పుడు రెండోది కూడా నెరవేరితే అప్పుడు నాకు తృప్తిగా ఉంటుందమ్మా. అది జరగదురా. ఆయన తినకపోతే అసలు నేను చేసిన దానికి అర్థం ఉండదు నాన్న. ఆ ముచ్చట కూడా చూసేసేయాలండి, ఓకేనా? అది కాదురా నేను చెప్పేది. మీరేం కంగారు పడితే వచ్చి అక్కడ జరిగే చూడండి. రే వెంకీ, నానా వెంకీ, ఇది మాత్రం దుస్సాహసమే సుభద్ర. మీరేమైనా అనండి, ఇప్పుడు నాకు భయం కంటే వాడి మీద నమ్మకమే ఎక్కువైపోయిందండి. ఆ, మీ తల్లి కొడుకులకి అంత నమ్మకం ఉంటే నేను మాత్రం ఎందుకు డల్ అవ్వడం? సరే పద, ఆ ఘట్టం కూడా చూసి తరిద్దాం. పదండి.